Hello students, good morning. So today lesson section 15. ఒక జడ్జి చేసిన పని తప్పైతే అతనిపై కేసు వేయవచ్చా? ఇక్కడే లా ఒక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. సెక్షన్ 15. యాక్ట్ ఆఫ్ జడ్జ్ వెన్ యాక్టింగ్ జ్యుడిషియల్లీ. సెక్షన్ 15 ఏం చెప్తుంది? యాక్ట్ ఆఫ్ జడ్జ్ వెన్ యాక్టింగ్ జ్యుడిషియల్లీ. సింపుల్ మీనింగ్, జడ్జి తన డ్యూటీ చేస్తూ తీసుకున్నటువంటి డెసిషన్ అది. తప్పైనా కూడా అది క్రైమ్ కాదు. కానీ ఇంపార్టెంట్ కండిషన్ ఒకటి ఉంది. జడ్జి జ్యుడిషియల్ కెపాసిటీలో యాక్ట్ చేయాలి, అంటే అఫీషియల్ డ్యూటీలో ఉండాలి. అది ఎందుకు ఇలా ఉంది? ఇమాజిన్ చేయండి, ఒక జడ్జి ప్రతి డెసిషన్ కూడా తీసుకునే ముందు ఇలా ఆలోచిస్తే, ఇది తప్పు అయితే నా పైన కేసు పడుతుందా అని గనక జడ్జి గారు ఆలోచిస్తే అప్పుడు ఏమవుతుంది? జడ్జి బోల్డ్ డెసిషన్స్ తీసుకోలేరు, లేదా జస్టిస్ అనేది మనకి డిలే అవుతుంది. రాంగ్ పీపుల్ ఎస్కేప్ అయిపోతారు. అందుకే లా చెప్తుంది, జడ్జి ఫియర్ లేకుండా పనిచేయాలి, ఇండిపెండెన్స్గా ఉండాలి. నౌ డీప్ అండర్స్టాండింగ్, గుడ్ ఫెయిత్. సెక్షన్లో కీవర్డ్ ఒకటి ఉంది, గుడ్ ఫెయిత్. విచ్ ఇన్ గుడ్ ఫెయిత్ హీ బిలీవ్స్ టు బీ గివెన్ టు హిమ్ బై లా. జడ్జి హానెస్ట్ ఇంటెన్షన్తో యాక్ట్ చేయాలి. పర్సనల్ రివెంజ్, కరప్షన్ అనేది ఉండకూడదు. ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం బెస్ట్ డెసిషన్ తీసుకున్నాడా అయితే అది ప్రొటెక్ట్ చేస్తుంది జడ్జి గారిని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జడ్జి ఒక అక్యూజ్డ్కి 5 years పనిష్మెంట్ ఇచ్చారు. తర్వాత అంటే లేటరు కొత్త ఎవిడెన్స్ వచ్చింది, ఆ అక్యూజ్డ్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయింది. ఇప్పుడు జడ్జి మీద కేసు వేయచ్చా అంటే ఆన్సర్ ఈస్ నో. ఎందుకంటే జడ్జి అప్పట్లో అవైలబుల్ ఎవిడెన్స్ ఆధారంగా గుడ్ ఫెయిత్లో డెసిషన్ అనేది తీసుకున్నారు. అంటే మిస్టేక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్రైమ్ ఫర్ జడ్జెస్. బ్యాడ్ ఇంటెన్షన్ ఈజ్ ఎ ప్రాబ్లం ఫర్ జడ్జెస్. ఓకే, అంటే ఈ మూడు ఉంటే నో క్రిమినల్ కేస్, కంప్లీట్ ప్రొటెక్షన్. జడ్జి ఇంటెన్షనల్లీ రాంగ్ చేస్తే, పవర్ మిస్యూజ్ చేస్తే అప్పుడు ప్రొటెక్షన్ అనేది ఉండదు. అంటే లా జడ్జిని బ్లైండ్లీ ప్రొటెక్ట్ చేయదు, హానెస్ట్ జడ్జిని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుంది. జస్టిస్ ఇవ్వాలంటే జడ్జిలకి ఫియర్ ఉండకూడదు. అందుకే లా ఆయనకి షీల్డ్ లాగా ఉంటుంది. కానీ అది హానెస్టీగా ఉంటే మాత్రమే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ని. Section 15 of the Bharatiya Nyaya Sanhita 2023 corresponds to Section 77 of the erstwhile Indian Penal Code 1860. There is no change in the provision and it is retained as it is. Therefore, for the sake of convenience, certain judicial pronouncements on the fundamentals of erstwhile Indian Penal Code IPC 1860 are retained and referred herein. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, బిఎన్ఎస్ వచ్చాక ఐపీసీ సెక్షన్ చేంజ్ అయ్యాయా లేక సేమ్ ఉన్నాయా? ఓకే, సో ఇప్పుడు స్లైడ్లో మీరు చూస్తున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 15 ఐపీసీ 1860లో సెక్షన్ 77కి ఈక్వలెంట్. ఇది సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఐపీసీలో ఉన్న సెక్షన్ 77 ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్లో, అదే వర్డింగ్ తోటి బిఎన్ఎస్ సెక్షన్ 15 వచ్చింది. అంటే లా చేంజ్ కాలేదు, కేవలం సెక్షన్ నెంబర్ మాత్రమే చేంజ్ అయ్యింది. సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ప్రొవిజన్
అండ్ ఇట్ ఈస్ రీటైన్డ్ యాజ్ ఇట్ ఈస్. మీనింగ్ ఏంటంటే జడ్జెస్కి ఇచ్చిన ప్రొటెక్షన్ ముందు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కోర్ట్స్లో ఆల్రెడీ మెనీ జడ్జిమెంట్స్ ఐపీసీ సెక్షన్ 77 మీద వచ్చి ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, బిఎన్ఎస్ వచ్చాక ఆ ఓల్డ్ జడ్జిమెంట్స్ యూజ్ అవుతాయా? ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఎందుకంటే ప్రొవిజన్ సేమ్ ఉంది కదా, ప్రిన్సిపల్ కూడా సేమ్ ఉంది. అందుకే స్లైడ్ ఇలా చెప్పింది, జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ ఆర్ రీటైన్డ్ అండ్ రిఫర్డ్. అంటే ఐపీసీ సెక్షన్ 77 మీద వచ్చిన కేస్ లాస్ అన్నీ కూడా ఇప్పటికీ వ్యాలిడ్. వాటిని బిఎన్ఎస్ సెక్షన్ 15కి అప్లై చేసుకోవచ్చు. అంటే స్టూడెంట్ ప్రాస్పెక్టివ్లో కొత్తగా చదవాల్సిందేమీ లేదు, పాత కాన్సెప్ట్సే యూజ్ఫుల్. కేస్ లాస్ సేమ్ యూజ్ అవుతాయి. ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. బిఎన్ఎస్ సెక్షన్ 15 ఈజ్ ఈక్వల్ టు ఐపీసీ సెక్షన్ 77, నో చేంజ్. సెక్షన్ నెంబర్ చేంజ్ అయింది కానీ లా చేంజ్ కాలేదు. ఐపీసీ సెక్షన్ 77 ఈజ్ ఈక్వలెంట్ టు బిఎన్ఎస్ 15. ఓల్డ్ జడ్జ్మెంట్స్ స్టిల్ వ్యాలిడ్. లా మారలేదు, పేరు మాత్రమే మారింది, కానీ జస్టిస్ ప్రిన్సిపల్ మాత్రం సేమ్గా అలాగే ఉన్నాయి. ఒక జడ్జి ఫియర్ లేకుండా డెసిషన్ తీసుకోగలగాల, లేక ప్రతి డెసిషన్ ముందు భయపడాలా? ఇదే క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది ఈ కాన్సెప్ట్. రేషనల్ ఫర్ ఎగ్జంప్షన్ ఫర్ లయబిలిటీ ఆఫ్ జడ్జెస్. Rationale for exemption from liability of judges, section 15 and 16 of Bharatiya Nyaya Sanhita 2023 gives protection to judges and to those who carry out their orders against criminal process just as the judicial officers. Protection Act 28 of 1950 exempts judicial officers from civil liability. The role of judges and those engaged is performing judicial functions is such that special protection as regards their official acts and conduct are absolutely necessary for the sake of fearless and independence of administration of justice. So BNS 15 and 16 జడ్జిలకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సింపుల్ మీనింగ్ ఏంటంటే జడ్జి తన డ్యూటీ చేస్తూ తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల అతనికి క్రిమినల్ కేసు వేయలేము. అలాగే జడ్జి ఆర్డర్ ఫాలో చేసిన వాళ్లకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు, ఈ ప్రొటెక్షన్ ముందే ఉంది. జ్యుడిషియల్ ఆఫీసర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1950లో కూడా ఇది ఉంది. అంటే ఏమిటి? ఇండియాలో చాలా కాలంగా లా ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది, జడ్జిని ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? అదే దీని మెయిన్ హార్ట్. జడ్జి పని ఏమిటి? క్రైమ్ చేసిన వాళ్ళకు పనిష్ చేయటం, ఇన్నోసెంట్ వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయటం. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, జడ్జి ప్రతి డెసిషన్ ముందు ఇలా ఆలోచిస్తే నా మీద కేసు పడుతుందేమో. అప్పుడు ఏమవుతుంది? ఆయన బోల్డ్ డెసిషన్స్ తీసుకోలేరు, పవర్ఫుల్ పీపుల్ ఎస్కేప్ అయిపోతారు, జస్టిస్ ఫెయిల్ అవుతుంది. అందుకే లా చెప్తుంది జడ్జికి స్పెషల్ ప్రొటెక్షన్ అవసరం. ఫియర్లెస్నెస్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. జడ్జికి ఫియర్ లేకుండా ఉండాలి, జడ్జి ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎవరు ప్రెషర్ లేకుండా ఫ్రీగా డెసిషన్స్ తీసుకోవాలి. అందుకే లా చెప్తుంది జడ్జి చేసిన అఫీషియల్ యాక్ట్, కండక్ట్ ఇవన్నీ ప్రొటెక్షన్లోకి వస్తాయి. ఇది ఇండియా మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని డెమోక్రటిక్ కంట్రీస్లో కూడా జడ్జికి ఇదే ప్రొటెక్షన్ ఉంటుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండాలంటే జడ్జి సేఫ్గా ఉండాలి. సెక్షన్ 15 and 16 జడ్జెస్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. రీజన్ ఫియర్లెస్నెస్, గోల్ ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. జడ్జి భయపడితే జస్టిస్ చనిపోతుంది, అందుకే లా జడ్జిని ప్రొటెక్ట్ చేస్తుంది. సో యాజ్ పాయింటెడ్ అవుట్ మార్క్ బై జే ఇన్ చుండూర్ నారాయణ్ సింగ్ వర్సెస్ బిర్జో బుల్లబ్ గోయి, the duties which he, a magistrate, usually performs
are of such a nature as to render it absolutely necessary for their due performance that he should have that protection. He has generally either to punish an offense or to vindicate the rights of a private individual. And if he were hampered by fear of the consequences which might arise from the mistaken conclusion, he could not have the independence of mind which is essential to the discharge of such functions as this. This protection is not confined to persons holding and exercising a regular judicial office, but it extends any person whose duty is to educate upon the rights or punish the misconduct of any given person, whatever from their proceedings may take, or however informal they may be, protection to judges by securing them immunity from civil liability and criminal prosecution, and affording them security of tenure is not a special feature under our law. So, Chundur Narayan Singh వర్సెస్ బిర్జో బుల్లబ్ గోయి. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ద డ్యూటీస్ విచ్ హీ మెజిస్ట్రేట్ పర్ఫార్మ్స్, మీనింగ్ మెజిస్ట్రేట్ చేసే పని చాలా సీరియస్, చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వర్క్. ఇట్ ఈస్ అబ్జల్యూట్లీ నెసెసరీ దట్ హీ షుడ్ హ్యావ్ ప్రొటెక్షన్. జడ్జికి ప్రొటెక్షన్ తప్పనిసరి, లేకపోతే పని ప్రాపర్లీ చేయలేరు. హీ హ్యాస్ ఎయిదర్ టు పనిష్ ఆర్ విండికేట్ రైట్స్. జడ్జి రెండు పనులు చేస్తాడు: క్రైమ్ చేసిన వారిని పనిష్ చేయటం, ఇన్నోసెంట్ వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయటం. ఇఫ్ ఈ వర్ హ్యాంపర్డ్ బై ఫియర్, జడ్జికి ఫియర్ ఉంటే నా డెసిషన్ తప్పు అయితే ఆయన ఇండిపెండెంట్గా థింక్ చేయలేడు, జస్టిస్ ఇవ్వలేడు. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఫియర్ కిల్స్ జస్టిస్. దిస్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు జడ్జెస్ ఓన్లీ. ఇది జడ్జెస్కి మాత్రమే కాదు, ఎవరు జడ్జిమెంట్ ఇస్తారో, ఎవరు రైట్స్ డిసైడ్ చేస్తారో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఉంటుంది. వాట్ ఎవర్ ఫ్రమ్ దేర్ ప్రొసీడింగ్స్ మే టేక్. ఫార్మల్ కోర్ట్ అయినా ఇన్ఫార్మల్ అథారిటీ అయినా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఫాలోడ్ ఇన్ ఆల్ డెమోక్రటిక్ కంట్రీస్. ఇది ఇండియా మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని డెమోక్రటిక్ కంట్రీస్లోనూ ఉంది. ఎందుకంటే ఇది అల్టిమేట్ గోల్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. జడ్జి పని సీరియస్ ప్లస్ సెన్సిటివ్. ఫియర్ ఉంటే జస్టిస్ ఫెయిల్ అవుతుంది, అందుకే ప్రొటెక్షన్ అనేది అవసరం. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్. జడ్జి ప్రొటెక్షన్ ఇవ్వటం అనేది ప్రివిలేజ్ కాదు, ఇది జస్టిస్ సిస్టమ్ సర్వైవల్ కోసం అవసరం. జడ్జికి ప్రొటెక్షన్ ఉంది అంటాం, కానీ అది అన్లిమిటెడా లేక కండిషన్స్ ఉన్నాయా? ఇదే ఆన్సర్ ఇస్తుంది ఈ కాన్సెప్ట్. స్కోప్ ఆఫ్ ఇమ్యూనిటీ, సెక్షన్ 15. జడ్జికి క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి ఇమ్యూనిటీ ఉంటుంది, కానీ ఓన్లీ జ్యుడిషియల్ యాక్ట్స్కి మాత్రమే. జడ్జి తన డ్యూటీ చేసిన పనులకు అతనిపై క్రిమినల్ కేసు వేయలేరు, కానీ అది ఆటోమేటిక్ కాదు. 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. కండిషన్ నెంబర్ 1, అఫీషియల్ డ్యూటీ. తన యాక్ట్ మస్ట్ హ్యావ్ బీన్ డన్ బై ఏ జడ్జ్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ అఫీషియల్ డ్యూటీ. జడ్జి తన అఫీషియల్ పని చేస్తూ ఉండాలి. పర్సనల్ పని అయితే ప్రొటెక్షన్ ఉండదు. ఎగ్జాంపుల్, కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చాడు, ప్రొటెక్టెడ్. బయట పర్సనల్ ఫైట్ చేశాడు, నాట్ ప్రొటెక్టెడ్. కండిషన్ నెంబర్ 2, జ్యూరిస్డిక్షన్. ద యాక్ట్ మస్ట్ బి విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్. జడ్జికి అథారిటీ ఉన్న కేసులోనే యాక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిస్ట్రిక్ట్ జడ్జి తన కేసు డిసైడ్ చేస్తే తన పవర్కి బయట కేసులో ఇన్ఫరెన్స్ అయితే. కండిషన్ నెంబర్ 3, గుడ్ ఫెయిత్, మోస్ట్ ఇంపార్టెంట్. ద యాక్ట్ మస్ట్ బి పర్ఫార్మ్డ్ ఇన్ గుడ్ ఫెయిత్. హానెస్ట్ ఇంటెన్షన్ ఉండాలి, నో కరప్షన్, నో పర్సనల్ రివెంజ్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవిడెన్స్ ఆధారంగా డెసిషన్ తీసుకున్నాడు, బ్రైబ్ తీసుకుని డెసిషన్ అయితే తీసుకోకూడదు. ఓకే, సో లా ఏం చెప్తుంది? జడ్జిని ప్రొటెక్ట్ చేస్తాం, కానీ మిస్యూజ్ చేస్తే కాదు. ఫుల్ కాన్సెప్ట్ ఇన్ 1 లైన్. హానెస్ట్ ప్లస్ విత్ ఇన్ పవర్ ప్లస్ అఫీషియల్ డ్యూటీ ఈజ్ ఈక్వల్ టు ప్రొటెక్షన్. హానెస్ట్ ప్లస్ విత్ ఇన్ పవర్ ప్లస్ అఫీషియల్ డ్యూటీ ఈక్వల్ టు ప్రొటెక్షన్. ఈ 3 గనక లేకపోతే నో ఇమ్యూనిటీ, కేసు అయితే పడుతుంది.
జడ్జి తన పవర్ దాటి పని చేసినా కూడా అతనికి ప్రొటెక్షన్ ఉంటుందా? అయితే స్కోప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఈజ్ వెరీ వైడ్. జడ్జికి ప్రొటెక్షన్ చాలా బ్రాడ్గా ఉంటుంది, ఈవెన్ ఇఫ్ ఆయన జ్యూరిస్డిక్షన్ ఎక్సీడ్ చేసినా కూడా. కానీ ఒక కండిషన్ ఉంది, గుడ్ ఫెయిత్ ఉండాలి. జడ్జి మిస్టేక్ చేశాడా లేదా జ్యూరిస్డిక్షన్ దాటాడా అయినా కూడా హానెస్ట్ ఇంటెన్షన్ ఉంటే ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే లా ఏం చెప్తుంది, మిస్టేక్ ఓకే కానీ బ్యాడ్ ఇంటెన్షన్ కాదు. ఒక జడ్జి తన పవర్ కంటే బయట కేసుని తీసుకున్నారు, కానీ ఆయనకు అనిపించింది నాకు ఈ పవర్ ఉంది అని. అంటే గుడ్ ఫెయిత్తో బిలీఫ్ ఉండాలి. తర్వాత తెలిసింది ఆయన జ్యూరిస్డిక్షన్లో ఆ కేసు లేదు అని. ఇప్పుడు జడ్జి మీద కేసు వేయవచ్చా అంటే నో, ఎందుకంటే ఆయన గుడ్ ఫెయిత్లో యాక్ట్ చేశారు. ఇది సో ఇప్పుడు ఒక కేసులా చూద్దాం. మేఘరాజ్ వర్సెస్ జాకిర్ హుస్సేన్. కోర్టు ఏమంది, జడ్జి తన అఫీషియల్ డ్యూటీ చేస్తూ తన జ్యూరిస్డిక్షన్లో యాక్ట్ చేస్తే ఆయనపై లైబిలిటీ ఉండదు. ఇక్కడ ఇంకో స్ట్రాంగ్ పాయింట్, జ్యూరిస్డిక్షన్లో యాక్ట్ చేస్తే గుడ్ ఫెయిత్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. జడ్జి తన పవర్లోనే పనిచేశారు అంటే ఆటోమేటికలీ ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ జ్యూరిస్డిక్షన్ దాటితే అప్పుడు ఓన్లీ క్వశ్చన్ గుడ్ ఫెయిత్ ఉందా లేదా. సో విత్ ఇన్ జ్యూరిస్డిక్షన్ ఫుల్ ప్రొటెక్షన్ నో డౌట్. బియాండ్ జ్యూరిస్డిక్షన్ అయితే గనక స్టిల్ ప్రొటెక్టెడ్ ఇఫ్ గుడ్ ఫెయిత్ ఈజ్ దేర్. సో జ్యూరిస్డిక్షన్ ప్లస్ గుడ్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు సేఫ్. ఓన్లీ గుడ్ ఫెయిత్ స్టిల్ సేఫ్. జడ్జి మిస్టేక్ చేస్తే లా ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ జడ్జి నోయింగ్లీ తప్పు చేస్తే, సో గుడ్ ఫెయిత్ వెర్సెస్ మిస్యూజ్ ఆఫ్ పవర్. మెజిస్ట్రేట్ ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల తన జ్యూరిస్డిక్షన్ ఉంది అని అనుకుని కేసు డిసైడ్ చేశారు. జడ్జికి యాక్చువల్గా పవర్ లేదు, కానీ ఆయనకు అనిపించింది నాకు ఉంది అని. సో ఇది గుడ్ ఫెయిత్ అండ్ మిస్టేక్. సో రిజల్ట్, నో క్రిమినల్ లయబిలిటీ, జడ్జి ఈస్ ప్రొటెక్టెడ్. ఎందుకంటే లా చెప్తుంది హానెస్ట్ మిస్టేక్ ఈజ్ అలౌడ్. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ ట్విస్ట్, వెన్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ అవైలబుల్. జడ్జి నోయింగ్లీ పవర్ మిస్యూజ్ చేస్తే, అంటే ఆయనకు తెలుసు నాకు అథారిటీ లేదు అయినా కూడా యాక్ట్ చేశారు, అప్పుడు నో ప్రొటెక్షన్. జడ్జి కూడా నార్మల్ పర్సన్ లాగే లయబుల్ అవుతారు. ఎగ్జాంపుల్, జడ్జి మిస్టేక్ వల్ల రాంగ్ కేసు తీసుకున్నారు, ప్రొటెక్టెడ్. జడ్జి నోయింగ్లీ బ్రైబ్ తీసుకున్నారు, నాట్ ప్రొటెక్టెడ్. జడ్జి ఒక వ్యక్తిని పర్సనల్ రివెంజ్తో పనిష్ చేశారు, నాట్ ప్రొటెక్టెడ్. జడ్జి ఫిజికల్లీ అసాల్ట్ చేశారు, నాట్ ప్రొటెక్టెడ్, సేమ్ యాజ్ ఆర్డినరీ పర్సన్. సో లా క్లియర్గా చెప్తుంది ప్రొటెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ ఫర్ హానెస్టీ, హానెస్ట్ యాక్ట్స్. మిస్యూజ్ ఈజ్ ఈక్వల్ టు నో ప్రొటెక్షన్. సో ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఈజ్ ప్రొటెక్టెడ్, అబ్యూజ్ ఆఫ్ పవర్ పనిషబుల్. గుడ్ ఫెయిత్ మిస్టేక్ ఈజ్ అన్ ఇమ్యూనిటీ, ఎక్సీడ్ జ్యూరిస్డిక్షన్ ఇమ్యూనిటీ, knowingly illegal యాక్ట్ నో ఇమ్యూనిటీ. సో జడ్జికి లా షీల్డ్ ఇస్తుంది కానీ స్వర్డ్ కాదు. మిస్యూజ్ చేస్తే అదే లా ఆయనపై పడుతుంది. దట్స్ ఆల్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss section 16. Thank you very much for watching. Bye bye. See you by tomorrow.